మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఈ పాదయాత్ర ద్వారా ఈ ఉత్సవాలకు వస్తారు. మనం చూస్తున్నాం, ఆల్రెడీ శ్రీశైలానికి లక్షల జనాభా చేరుకున్నారు. ఎంతోమంది భక్తులు పాదయాత్రతో వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ అమ్మవారిని శ్రీ బ్రహ్మరాంబికా దేవిని వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. మరి ఆమెకు చీరాసార తీసుకొచ్చి సమర్పించి ఇక్కడే వారం రోజుల పాటు ఉండి వాళ్ళు నివేదన అన్నీ కూడా తయారు చేసుకొని స్పర్శ దర్శనాలు, రథోత్సవాలు, అగ్నిగుండాలు, పల్లకి సేవలు అన్నిట్లో పాల్గొని మా ఉగాది ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసుకుంటారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ పాదయాత్ర కానీ ఇక్కడ ఉత్సవాలు కానీ జరుగుతాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వేలాది మంది వేల కిలోమీటర్లు నడిచి రావడం అనేది భారతదేశంలో ఎక్కడా జరగదు. ఈ శ్రీశైలంలో ఉగాది సందర్భంగా మాత్రమే జరుగుతుంది. అంతేకాదు, శివరాత్రి కంటే కూడా ఒక వంతు ప్రజలు, భక్తులు ఎక్కువగా వస్తారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కేవలం కర్ణాటక, మహారాష్ట్ర నుంచే 2-3 లక్షల మంది ఈ కొండపైన ఉంటారు. అయినా సరే ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటరీ వ్యవస్థ, కర్ణాటక భక్తుల వాలంటరీ వ్యవస్థ, అలాగే ఈఓ అడ్మినిస్ట్రేషన్ విధానం ఇద్దరూ కలిసి ఆలయ నిర్వహణ, భక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూసుకుంటారు. రేపు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నటువంటి ఉగాది ఉత్సవాలను ప్రతినిత్యం ముందుకు తీసుకొస్తుంది సుమన్ టీవీ శ్రీశైలం. ఓం నమ శివాయ. ఇక్కడ మనం చూస్తున్నాము, కర్ణాటక బాగల్కోట్ జిల్లా నుంచి భక్తులు కమ్మి మండపాలతో వస్తున్నారు. మరి 700 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేసుకుని వస్తున్నారు. వీటిని వాళ్ళ ఇంటి ఆడపడుచు దేవతగా భావిస్తారు. ఈ కమ్మి మండపాలను మోసుకొని వారు 700 కిలోమీటర్లు సుమారు ఒక టీమ్గా, ఒక 50 మంది, 100 మంది టీమ్గా వస్తున్నారు. అసలు ఆ సాంప్రదాయం ఏంటి, వాటి వివరాలను వీళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి. సార్, మాది తీరదాళం, బాగల్కోట్ డిస్ట్రిక్ట్, జంపండి తాలూకు. తీరదాళం అంటే మేము శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తారు మీరు? ఏంటో 40 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళ నుంచి అందులో పాదయాత్ర చాలు వస్తుంది. 4 దాసాలు ఉంటాయి, ఊళ్ళమై 4 దాసాలు ఉంటాయి. వీళ్ళు చెప్తున్నారు 40 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నారట. ఈ ఊర్లోనే 4 దాసోహాలు అంటే అన్నదాన కార్యక్రమం కూడా 4 చోట్ల చేస్తారట వీళ్ళు. ఇలాంటి కఠోరమైన నిర్ణయాలతో, ఇలాంటి కఠోరమైన భక్తిని వీళ్ళు మల్లికార్జున స్వామి బ్రహ్మరామ మీద వ్యక్తపరుస్తారు. ఇలాంటి ఎన్నో సేవలతో ఉగాది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కర్ణాటక, రాయచూరు, బెలగాం, బాగల్కోట్, అలాగే బెంగళూరు, హుబ్లీ, పలు ప్రాంతాల నుంచి, బీజాపూర్, సోలాపూర్, మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు రేపటి ఉగాది మహోత్సవాల్లో పాల్గొని సుమారు 31వ తారీఖు వరకు ఇక్కడే ఉండి వీరి యొక్క భక్తిని అమ్మవారికి, స్వామివారికి సమర్పించుకుంటారు. కెమెరామెన్ శంకర్తో సుమన్ టీవీ, నటరాజ్.